విజయవాడ నేషనల్ హైవే పై ఇప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ వేగంగా ఫోకస్ లోకి వస్తుంది. 10 లక్షల్లోపే ఫామ్ హౌస్, అది కూడా ఎంజాయ్ చేస్తూనే సంపాదించే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? ఫామ్ స్టే, స్టేకేషన్, ఇన్వెస్ట్మెంట్, లైఫ్ స్టైల్, ఈ 4 కలిసే ఒక యూనిక్ కాన్సెప్ట్ ను ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ వారు తీసుకొస్తున్నారు. పంటగి టోల్ గేట్ దగ్గర హైదరాబాద్ టు విజయవాడ హైవే ఫేసింగ్ లో ఉన్న ఫామ్ స్టేస్ అట్ క్యాపిటల్ క్రౌన్ అసలు ఎందుకింత డిమాండ్ లో ఉంది? ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, లొకేషన్ అడ్వాంటేజ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, లీగాలిటీ ఎంత సేఫ్ గా ఉంది, అప్రిసియేషన్ ఎలా ఉండబోతుంది, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే అండి. ఈరోజు మనం ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఫామ్ స్టేస్ అట్ క్యాపిటల్ క్రౌన్ వెంచర్లో ఉన్నామండి. ఈరోజు వెంచర్ యొక్క CEO గారు మనతో ఉన్నారు, శివ గణేష్ బాబు గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ముందుగా మీ గురించి, మీ కంపెనీ గురించి చెప్తారా? మా కంపెనీ నేమ్ ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇట్స్ బీన్ 15 years వీఆర్ ఇన్ ద మార్కెట్. 25 ప్రాజెక్ట్స్ చేసాము. సో ఉప్పల్ క్రాస్ రోడ్లో మా ఆఫీస్ అండి, కార్పొరేట్ ఆఫీస్. సో ఏంటంటే మనకి ఈ ఫామ్ స్టేస్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది 26th ప్రాజెక్ట్గా ఇచ్చాము. మెయిన్గా వెంచర్ ప్లాట్స్ సేల్స్ అండ్ పర్చేస్ ఇవే ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు కొత్తగా ఫామ్ స్టేస్ అట్ క్యాపిటల్ క్రౌన్ అని చెప్పేసి మీరు ఫామ్ స్టేస్ గురించి కొత్త కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తారా? తప్పకుండా అండి. యాక్చువల్ ఏంటంటే ఇది ఫామ్ స్టేస్ అట్ క్యాపిటల్ క్రౌన్ అనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ స్టేకేషన్ హోమ్స్ కాన్సెప్ట్ అండి. అంటే స్టేకేషన్ హోమ్స్ అంటే జనరల్గా మనకి వెకేషన్కి వెళ్తుంటాం కదా, సో ఎంజాయ్ చేయడానికి, స్పెండ్ చేయడానికి, రిలాక్స్ అవ్వడానికి, రెజ్యూనేట్ అవ్వడానికి. సో ఈ వెకేషన్కి ఎక్కడికే వెళ్ళి మనం ఖర్చు పెట్టుకొని ఏదో ఎంజాయ్ చేసి వస్తాం. సో అదే సపోజ్ మీ ఓన్ ఫామ్ హౌస్కి వచ్చి స్టే చేస్తూ ఆ వెకేషన్కి వెళ్ళిన అక్కడ మీరు ఏదైతే పొందుతారో ఆ రెజ్యూనేషన్, ఆ ఎంజాయ్మెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదంతా ఇక్కడే మీ ఫామ్ స్టే దగ్గర దొరికితే, సో ఆ సేమ్ వెకేషన్ లాగా అదే ఫీల్ ఇక్కడ మీరు పొందగలిగితే మీ స్టే అంటే మీ ఫామ్ స్టే దగ్గర. సో మీ స్టే ప్లస్ ఆ వెకేషన్ కలిపి స్టేకేషన్ అని చెప్పి మేము ఒక న్యూ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాము. అంటే మీ ఓన్ ఫామ్ హౌస్లోనే మీరు వెకేషన్కి వచ్చినట్టు. సో ఆ వెకేషన్లో మీరు ఏమేమైతే ఎంజాయ్ చేస్తారో అవన్నీ ఇక్కడే మా ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీ ఫామ్ హౌస్ దగ్గరే అవన్నీ కూడా ఉంటాయి. హ్యాపీగా మీరు వెకేషన్ లాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సార్, మెయిన్గా ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ ఫామ్ హౌస్ ప్రాజెక్టులతో పోలిస్తే స్పెషల్గా నిలబెట్టే అంశాలు ఏంటంటారు? డెఫినెట్లీ అండి, చాలా ఉన్నాయి స్పెషల్స్ ఇందులో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చెప్పాను ఇందాక మీకు, స్టేకేషన్ హోమ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మీ ఓన్ ఫామ్ హౌస్కి వచ్చి స్టే చేస్తూ వెకేషన్లో మీరు ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో అదంతా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. వెకేషన్ ప్లస్ స్టే కలిపి స్టేకేషన్ అన్నాను కదా. ఆ వెకేషన్లో మీరు ఏమేమి ఎంజాయ్ చేస్తారో అవన్నీ ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం కదా. సో దట్ ఈస్ అవర్ ESP. ఓకే, వీఆర్ యూనిక్ ఇన్ దట్. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, లేకపోతే ఇంకా పార్టీయింగ్. సో మా బ్రౌచర్ చూస్తే కూడా మీకు 3 కనపడతాయి కాన్సెప్ట్స్. ఒకటి ఏంటంటే స్టేయింగ్, పార్టీయింగ్, అవుటింగ్. సో ఈ అవుటింగ్ కాన్సెప్ట్ పిల్లలు, పెద్దలు, అంటే ఈవెన్ ఏజ్ ఓల్డ్ పీపుల్ కావచ్చు, మిడిల్ ఏజ్డ్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, అందరూ రకరకాల డిఫరెంట్ ఎంజాయ్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి, డిఫరెంట్ అభిరుచులు ఉంటాయి వాళ్ళకి. సో ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అందరూ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక అవుటింగ్ లాగా, సో అన్ని విధాలుగా హ్యాపీగా స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. లేదు ఒక 3-4 days ఉన్నా కూడా దే కెన్ స్పెండ్ వెరీ హ్యాపీలీ. దే కెన్ డూ పార్టీస్, సో దే కెన్ స్టే అండ్ దే కెన్ హ్యావ్ దిస్ అవుటింగ్ ఫెసిలిటీస్ అండ్ ఆల్. యా సార్, మెయిన్గా హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే 65 ఈ లొకేషన్ మెయిన్గా ఇన్వెస్టర్స్కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఇస్తుంది? యాక్చువల్లీ వీఆర్ అబౌటింగ్ టు నేషనల్ హైవే అండి, సర్వీస్ రోడ్ కొంటాము. సో ఇక్కడ ఏంటంటే ఈ హైవే ఇప్పుడు 6 lanes రోడ్డు వర్క్ నడుస్తుంది. ఆల్రెడీ చూడొచ్చు మీరు, 6 lanes ఎక్స్పాండ్ అవుతుంది. ఆల్రెడీ 4 lanes ఉన్నది, 6 lanes అవుతుంది. ఇది మన హైదరాబాద్, అమరావతి, మచిలీపట్నం, అంటే మచిలీపట్నం పోర్ట్కి ఇది కనెక్టెడ్ రోడ్. సో మీకు ఇప్పుడు మంచి ఫ్యూచర్ ఉన్న రోడ్డు. యూ అండ్ మీ ఎవ్రీ వన్ నోస్ దట్ హైయెస్ట్ వెహికల్ మూవ్మెంట్ ఉన్న హైవే ఏంటంటే విజయవాడ హైవే. సో ప్రజెంట్ యాజ్ పర్ రికార్డ్స్. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే 2 states క్యాపిటల్స్ని కనెక్ట్ చేస్తున్న రోడ్ కదా. ఇంకా ముందు ఇంకా ఎక్కువ జనం వెళ్ళటం రావడం జరుగుతుంది.
అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గట్టిగా 3 hours జర్నీ. సో ఏంటంటే మంచి కమర్షియల్ రోడ్ అయిద్దండి. ముందు హైవే ఫేసింగ్ ఉన్నాం మనం. మంచి ప్రాజెక్ట్ ఇది ఫ్యూచర్లో. కస్టమర్లకి ఇప్పుడు పెట్టిన ప్రైస్ ఏదైతే ఉంటుందో దానికి ఒక 5 అంతలు 10 అంతలు వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఫ్యూచర్లో, వాళ్ళు వాళ్ళ పిల్లలు. సో నెక్స్ట్ జనరేషన్కి అయితే మంచి గిఫ్ట్ ఇచ్చినట్టే. సార్, మెయిన్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎంజాయ్ అండ్ ఎర్న్ అనే కాన్సెప్ట్ని కొత్తగా తీసుకొచ్చారు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, దీని గురించి చెప్తారా? ఏం లేదండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి మనం ఒకసారి గమనిస్తే ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ జస్ట్ ప్లాట్లు చేస్తాం, ప్లాట్లు అమ్ముతాం, వాళ్ళు కస్టమర్లు కూడా కొనుక్కుంటారు. అది పెరిగే నాటికి పెరుగుతుంది. జనరల్గా అందరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఎవరి కోసం అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం పెడతారు. సో ఈ పెట్టే ఇన్వెస్ట్మెంట్ తోటి నెక్స్ట్ జనరేషన్ ఎంజాయ్ చేస్తారు, ఓకే. కానీ ప్రజెంట్ జనరేషన్ కూడా ఏదో ఒక యూజ్ ఉండాలనేది ఆలోచించాను నేను. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటుంది, వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ప్రాపర్టీ వాల్యూ. అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఫామ్ హౌస్ చేసిస్తే, ఇలాగా స్టేకేషన్ హోమ్ లాగా డిజైన్ చేసిస్తే, సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కూడా దీన్ని యూజ్ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఒక ఫామ్ హౌస్ ఒక స్టేటస్ సింబల్ లాగా పార్టీస్ చేసుకోవడానికి, స్టే చేయడానికి, అవుటింగ్కి రావడానికి. సో ఇంకోటి, ఇవాళ రేపు వీకెండ్ అంటే అందరూ బయటకు వెళ్తున్నారు. సో ఆ వీకెండ్స్ వచ్చి ఎంజాయ్ చేయడానికి నథింగ్ బట్ మా కస్టమర్స్కి, మా బిలౌడ్ కస్టమర్స్కి ఇది ఇంకో రకంగా కూడా ఉపయోగపడుతుందండి. ఎలా అంటే వాళ్ళు సేవింగ్స్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే వీకెండ్ వస్తే కంపల్సరీ ఒక మాల్కి వెళ్తే ఒక 10,000 అయిపోతున్నాయి. ఏదైనా వెకేషన్కి ఏదైనా టూర్కి వెళ్ళినా కూడా 50,000 లక్ష రూపాయలు అయిపోతాయి. సో వీకెండ్స్ రావచ్చు, లేదంటే ఎప్పుడైనా హాలిడేస్ ఉన్న రావచ్చు. ఇక్కడ ఓన్లీ డీజిల్ కాస్ట్, ఫుడ్ కాస్ట్ తప్ప ఇంక వేరే కాస్ట్ ఏమి ఉండదు మా బిలౌడ్ కస్టమర్స్. సో చాలా సేవింగ్స్ చేసుకుంటారు, లైఫ్ టైం సేవింగ్స్ నథింగ్ బట్. సో అయితే వాళ్ళ వెకేషన్ని వాళ్ళ ఓన్ ల్యాండ్లో, ఓన్ ఫామ్ హౌస్లో మీరు స్టెకేషన్ లాగా ఎంజాయ్ చేసుకోవచ్చు అంటున్నారు. ట్రూ. అయితే సార్, ఇంకోటి, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ వెంచర్లో ల్యాండ్ తీసుకున్న వాళ్ళకి స్టెకేషన్ ప్లస్ రెంటల్ ఇన్కమ్ అని కూడా మీరు మెన్షన్ చేస్తున్నారు. అసలు ఈ రెంటల్ ఇన్కమ్స్ అనేవి ఎలా వస్తాయి, అసలు దాని గురించి చెప్తారా? షూర్ అండి. మీకు మా బ్రోచర్లో మేము ఎంజాయ్ అండ్ ఎర్న్ అనే కాన్సెప్ట్ ఇచ్చాం. ఇందాక మీరు అడిగారు కదా, ఎంజాయ్మెంట్ గురించి మీకు అర్థమై ఉంటుంది. ఎర్నింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు ఫామ్ హౌసెస్ బుక్ చేసుకొని వెళ్ళి స్టే చేసి రావడం అనేది కామన్ అయిపోయింది. సో ఎవ్రీబడి నీడ్స్ రెసిగ్నేషన్. వీకెండ్ వచ్చిందంటే అందరూ కూడా ఏదో ఒక రిసార్ట్కి వెళ్ళాలని, ఎక్కడో అక్కడికి వెళ్ళి స్టే చేయాలని, అట్లాగే ఫామ్ హౌస్ పార్టీస్ అని, ఇట్లా కల్చర్ మనకి చాలా అప్గ్రేడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే సపోజ్ మా కస్టమర్స్ ఎవరైతే ఫామ్ హౌస్ కొంటారో మా దగ్గర, వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళు వచ్చి వాడుకోవచ్చు. సో వాళ్ళు రాని టైంలో కూడా దాని మీద మనకి ప్రాపర్టీ ఖాళీగా ఉండకుండా దాని మీద ఎర్నింగ్ అంటే రెంటల్ ఇన్కమ్ వచ్చేటట్టుగా మేము ఒక ప్లాన్ డిజైన్ చేసాము. ఎట్లా అంటే ఈ ఫామ్ హౌసెస్ సపోజ్ ఈ స్టెకేషన్ హోమ్స్ని అంటే సంథింగ్ లైక్ హాస్పిటాలిటీ అంటారు దీన్ని. సో దేర్ ఆర్ అదర్ ఏజెన్సీస్ who will maintain this entire community. వాళ్ళకి మా కస్టమర్స్ వాళ్ళ ఫామ్ హౌసెస్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఆపరేట్ చేస్తారు, బిజినెస్ చేస్తారు దాంతో. సో ఆ ఫామ్ స్టేస్ బుకింగ్స్ అలౌ చేస్తారు, అదంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. ఆ వచ్చే ఇన్కమ్లో మా బిలోడ్ కస్టమర్స్కి ఇన్కమ్ షేర్ కూడా వస్తుంది. సో వాళ్ళ ఓన్ ఫామ్ హౌస్ వేరే వాళ్ళకి అప్పచెప్పినప్పుడు వాళ్ళు బిజినెస్ చేసిన దాంట్లో వీళ్ళకి ఓనర్ కాబట్టి వీళ్ళ ఓనర్ షేర్ వీళ్ళకి ఇచ్చేస్తారు. సో డెఫినెట్లీ అలా కూడా మా కస్టమర్లకు ఉపయోగపడుతుంది. సార్, యాక్చువల్గా మనకి ఈ ప్రాజెక్ట్లో, ఈ వెంచర్లో చూసుకుంటే ఫామ్ స్టెకేషన్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదే కాకుండా మనకి NH65కి ఇంత దగ్గరలో ఉంది, జస్ట్ పక్కనే. ఇంత కమర్షియల్ బిట్లో మనకి ఇక్కడ ఈ ప్లేస్లో జస్ట్ అరౌండ్ 5 to 6 lakhsలోనే ఫామ్ హౌస్ అంటే నిజంగా పాసిబుల్ అనుకోవచ్చా? యాక్చువల్లీ ఇది మీకు కాన్సెప్ట్ ఏంటంటే ఇది పాసిబుల్ ఇన్ కో ఓనర్షిప్ అండి, సింగిల్ ఓనర్షిప్ కాదు. ఇది సింగిల్గా పర్చేజ్ చేయాలంటే మనకి ఆల్మోస్ట్ ఇది అబౌట్ 20 lakhs ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఫామ్ హౌస్ మీరు కొనుక్కున్నారనుకోండి, మీకు మీ చేతిలో 365 రోజులు ఉంటుంది. మీ ఫామ్ హౌస్ మీదే కదా, కానీ 365 days మీరు వాడరు. ఫామ్ హౌస్ని ఎవరు వాడరు. సపోజ్ మీ ఫ్రెండ్స్ తోటో లేకపోతే ఇంకెవరితోనన్నా మీరు సపోజ్ ఇద్దరితో షేర్ అంటే ఇంకొక పర్సన్తో షేర్ చేసుకుంటే, మీరు ఇద్దరు పంచుకుంటే ఇద్దరు కలిపి మీకు 180 days అబౌవ్నే వస్తుంది. 180 days వాడతారా? అది వాడం. సపోజ్ నలుగురితో షేర్ చేసుకుంటే, నలుగురు ఫ్రెండ్స్ కలిసి తీసుకుంటే, సో దాన్ని కో ఓనర్షిప్ అంటాం. ఆ నలుగురు తీసుకున్నా కూడా తలా 90 days వస్తుంది. 90 days కూడా ఇవాళ రేపు వాడడం ఫామ్ హౌస్. అంటే మీరు మీ 90 daysకి మీరు వచ్చి మీ ఫామ్ హౌస్ సపోజ్ నలుగురితో షేర్ చేసుకున్నా కూడా మీ 90 days వరకు అయితే మీరు 100% ఓనరే కదా. కంప్లీట్గా 100% టోటల్ ఫెసిలిటీస్, టోటల్ హౌస్ A to Z టోటల్ మీ ఫామ్ స్టే కావచ్చు, స్టెకేషన్ కావచ్చు, కంప్లీట్గా మీరు 100% ఓనర్ లాగా, సింగిల్ ఓనర్ లాగా అన్నీ ఎంజాయ్ చేస్తారు. ఏమై రైట్? సో కాబట్టి నలుగురు తీసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదండి దీంతో. ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎట్లా అంటే మీకు మెయింటెనెన్స్ నలుగురితో షేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ అయింది, మెయింటెనెన్స్ తక్కువ. తర్వాత బడ్జెట్ మనం ముందు కొనేటప్పుడు బడ్జెట్ తక్కువ, ఓకే. తర్వాత మీకు ఇప్పుడు రేపు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఈ ఫామ్ హౌస్ తోటే మీరు ఫామ్ స్టే బిజినెస్ చేయాలనుకుంటే నలుగురు ఉంటే ఎవరో ఒకళ్ళు అటెండ్ అవుతారు బిజినెస్.
ఒకళ్ళు ఉంటే బిజీగా ఉండి పట్టించుకోపోవచ్చు. ఇంకొక అసలు వీటన్నిటికంటే మెయిన్ రీజన్ ఏంటంటే మీకు నలుగురు ఉండటం వల్ల ఎవరో ఒకళ్ళు వస్తుంటారు. మీకు ఏమైందంటే హౌస్ లైవ్లో ఉంటారు. హౌస్ అనేది మీకు వాడుతూ ఉండాలి, తీసుకుని వదిలేయకూడదు. సో నలుగురు ఉంటే డెఫినెట్లీ ఎవరో ఒకళ్ళు వచ్చి వాడుతుంటారు కదా, మంచి విషయం కదా అది. యా, ఈ ప్రాజెక్ట్ అమ్యూనిటీస్ గురించి చెప్తారా? ప్రాజెక్ట్ డిటిసిపి లేఅవుట్ అండి, రేరా అప్రూవ్డ్ అండ్ లోన్ కూడా టైప్ అయిపోయింది. మాకు టాటా క్యాపిటల్ వాళ్ళు లోన్ ఇస్తున్నారు. దీంట్లో 50% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. తర్వాత మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే కంప్లీట్ రెసిడెన్షియల్ లేఅవుట్ అండి. మీకు ఫామ్ హౌస్ అయినా కూడా అన్నీ కావాలి కదా, అన్నీ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్, రోడ్స్, సీసీ రోడ్స్ వేసాం మేము. మీకు 50 years లైఫ్ ఉన్నటువంటి రోడ్స్ ఇవి, బ్లాక్ టాప్ రోడ్స్ కాదు, సిమెంట్ కాంక్రీట్ రోడ్స్. అన్నీ A to Z. మా ఐఐడి మా కంపెనీ ఒక ప్రాజెక్ట్ ఇస్తే దాని ఏ స్టాండర్డ్స్ అయితే మేము ఇస్తామో అదే స్టాండర్డ్స్ ఈ ప్రాజెక్ట్ కూడా ఇచ్చామండి. సో ఎవ్రీ ఇంచ్ యూ కెన్ సీ ది క్వాలిటీ. అండ్ కాంపౌండ్ వాల్, సరౌండెడ్ బై కాంపౌండ్ వాల్, అండ్ ఇట్స్ అ గేటెడ్ కమ్యూనిటీ. సో గేటెడ్ కమ్యూనిటీ, ఫామ్ హౌస్ జనరల్గా మీరు విల్లాస్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ చూసుంటారు. ఇది ఫామ్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీ. సో యూ కెన్ సీ ద ప్రాజెక్ట్. అవర్ ప్రాజెక్ట్ విల్ టాక్ టు యూ. మెయిన్గా ఈ వెంచర్లో ఉన్న ఈ స్టెకేషన్ హోమ్స్లో ఫ్యామిలీస్ అండ్ గెస్ట్లు వచ్చేసి ఎలా ఫీల్ అవుతారంటారు, ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారు ఇక్కడ? చాలా ఇప్పుడు చెప్పాలంటే ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ థ్రిల్ అండి. అంటే ఇప్పుడు పబ్లిక్, ఇప్పుడు జనరల్గా ఎవరికి, మీకైనా నాకైనా ఎవరికైనా సరే ఈ హెక్టిక్ లైఫ్ నుంచి కొంత రిలీఫ్ కావాలి, కొంచెం రిలాక్స్ అవ్వాలి, రీఛార్జ్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం కదా. ఆ రీఛార్జ్ దొరుకుతుంది ఇక్కడ. సో డెఫినెట్లీ దే విల్ rejuvenate and they will go home with a lot of energy and they will work more and they can earn more. అయితే సార్, మీరు ఈ వెంచర్లో ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పారు, మేము చూసాము. అయితే ఈ స్టెకేషన్ హోమ్స్లో ఈ మెయిన్గా ఈ కాన్సెప్ట్ని తీసుకురావడానికి ఏంటి అంటారు రీజన్, ఈ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్? ఇందాక చెప్పాను కదండి, ఇది స్టెకేషన్లోనే మీనింగ్ ఉంది. ఇప్పుడు మనం వెకేషన్కి వెళ్ళినప్పుడు అన్నీ ఎంజాయ్ చేస్తాం కదా, అక్కడ ఏమేమి ఎంజాయ్ చేస్తామో వెకేషన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా టూర్ వెళ్ళినప్పుడు అవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా వెకేషన్ ఇక్కడికి తెచ్చినట్టే మనం. సో ఆ వెకేషన్కి మనం స్టే యాడ్ చేస్తున్నాం, మీ ఓన్ ఫామ్ హౌస్, ఫామ్ స్టే. సో ఫామ్ స్టే ప్లస్ వెకేషన్, స్టెకేషన్. సో అవన్నీ కూడా ఇక్కడ అన్ని దొరికిపోతాయి మనకి. వెకేషన్లో ఉన్న అవైలబిలిటీస్ అన్ని మీరు స్టెకేషన్లో ప్రొవైడ్ చేస్తాం. అందుకని వెకేషన్ కంటేనే మనకి గేమ్స్ ఉంటాయి, ఇక స్పెండింగ్ ఉంటుంది, పిక్నిక్ ఉంటుంది, పార్టీయింగ్ ఉంటుంది. అందుకే మీకు మా బ్రౌచర్లు ఇచ్చాం స్టేయింగ్, పార్టీయింగ్ అండ్ అవుటింగ్. ఈ అవుటింగ్ అనే కాన్సెప్ట్లో అన్ని కవర్ చేయాలి కదా, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి. క్యాంప్ ఫైర్ ఇస్తున్నాము. సో క్యాంప్ ఫైర్ విల్ బి అ వెరీ గుడ్ థింగ్ టు ఎంజాయ్ ఈవినింగ్స్ ఇన్ దిస్ వింటర్ సీజన్ కైండ్. ఇక్కడ మనకి అవుటింగ్ కాన్సెప్ట్లో చాలా మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నామండి, ఇచ్చాం ఆల్రెడీ. సో యూ కెన్ సీ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ అవర్ కస్టమర్స్, ప్లీజ్ కమ్ విజిట్ అండ్ ఎక్స్పీరియన్స్ ది లైవ్ ఎంజాయ్మెంట్ హియర్. ఓకే, సో ఇక్కడికి వచ్చి చూసి ఇదంతా, ఈ వాతావరణం, అట్లాగే ఈ మేము పెట్టిన ఈ గేమ్ జోన్, ఈ స్టెకేషన్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా ఒకసారి విజిట్ చేస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రాజెక్టే మాట్లాడుతుంది, ఎందుకంటే అన్నీ రెడీ ఉన్నాయి. బ్రౌచర్లో జనరల్గా ఇచ్చినవి ఫ్యూచర్లో చేస్తామని చెప్తారు, మేము అలా కాదు, అన్నీ చేసి బ్రౌచర్ తయారు చేస్తాం. సో వీఆర్ ఇన్వైటింగ్ అవర్ కస్టమర్స్ టు విజిట్ మోడల్ హౌసెస్ అండ్ ఆల్ ఫెసిలిటీస్. సో మీరు గేమ్స్కి వచ్చేసరికి వీఆర్ గివింగ్ బాక్స్ క్రికెట్, బాక్స్ ఫుట్బాల్ అండ్ షటిల్ అండ్ మినీ గోల్ఫ్, సో వాలీబాల్ కోర్ట్. సో ఇవన్నీ అవుట్డోర్ గేమ్స్ అండి. ఇండోర్ గేమ్స్ వచ్చేసరికి మీకు చెస్, క్యారమ్స్, లూడో అండ్ ఇంకా అదర్ గేమ్స్ ఉంటాయి కదా, వాటితో పాటు ఎయిర్ హాకీ, అట్లాగే బిలియర్డ్స్ టేబుల్, స్నోకర్ టేబుల్, అట్లాగే మనకి టేబుల్ టెన్నిస్, అదేవిధంగా హ్యాండ్ ఫుట్బాల్ అంటారు, ఫూస్బాల్. సో అదొకటి, అట్లా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. దే కెన్ డెఫినెట్లీ ఎంగేజ్ లైక్ ఫ్యామిలీ మొత్తానికి, అందరికి ఏమేమి వచ్చిన వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసే వెళ్ళేట్టుగా మీరు డిజైన్ చేశారు. అవునండి, అన్నీ అంటే ఫ్యామిలీ మొత్తం టోటల్, లేడీస్, జెంట్స్, చిల్డ్రన్ అందరూ బిజీ అవుతారు ఇక్కడికి వచ్చి. అందరూ ఎంగేజ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసి. అంటే ఇక్కడ 24/7 సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఈ సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఇక్కడ స్టే చేసే వాళ్ళకి ఎలా పనిచేస్తుంది? మేము ఒక 18 months పాటు కంప్లీట్గా టేక్ కేర్ మేమే చేస్తామండి. ఆ తర్వాత అసోసియేషన్ ఫామ్ అవుతుంది, అసోసియేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదంటే నామినల్ ఛార్జెస్తో కంటిన్యూ చేస్తాం. టోటల్ వెంచర్ మెయింటెనెన్స్ కస్టమర్ యొక్క హౌస్ ఇన్సైడ్ తప్ప అవుట్ సైడ్ మొత్తం టోటల్ వెంచర్ మొత్తం మెయింటెనెన్స్ మాదే రెస్పాన్సిబిలిటీ. 2 అటెండర్స్ ఉంటారు. డే సెక్యూరిటీ, నైట్ సెక్యూరిటీని పెట్టాము. సో 24 hours సెక్యూరిటీ మాదే రెస్పాన్సిబిలిటీ. 18 months పాటు టోటల్ వితౌట్ ఎనీ సింగిల్ రూపీ ఛార్జింగ్ మేమే ఫ్రీగా మెయింటైన్ చేస్తాము. తర్వాత అసోసియేషన్ ఫామ్ చేస్తాము, అదర్వైజ్ నామినల్ ఛార్జెస్తో కంటిన్యూ చేస్తాము. అట్లాగే ఈ గేమ్ జోన్ మెయింటెనెన్స్ టోటల్గా ఏంటంటే మీకు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మేము సీసీ కెమెరాస్ ఇచ్చాము, అడ్వాన్స్డ్ కెమెరాస్ తోటి మొత్తం కవర్ చేస్తున్నాము.
మీకు ఈ కెమెరాస్ కూడా క్లౌడ్కి కనెక్ట్ చేసామండి. ఓకే ఈవెన్ ఈ కెమెరాస్ దొంగతనం చేసినా ఎవరు దొంగతనం చేశారో దొరికిపోతారు, ఓకే ఎందుకంటే క్లౌడ్కి కనెక్టెడ్ ఇది. తర్వాత అంతా ఇంటర్నెట్లో స్టోర్ అవుతుంది, ప్లస్ సిమ్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎవ్రీ మంత్ పే చేయాలి, ఎవ్రీ మంత్ అవి కూడా మేమే పే చేస్తాము. సో ఓవరాల్గా ఏంటంటే ఇది ఫామ్ హౌసెస్ గెటెడ్ కమ్యూనిటీ అండి. సో ఎవ్రీథింగ్ యూ కెన్ సీ హియర్. అయితే ఇక్కడ ఫార్మ్ స్టే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడున్న స్టాఫ్ సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది సార్? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు మా దగ్గర ఫామ్ హౌస్ ఉన్న కస్టమర్ ఈజ్ గాడ్, ఐ రైట్? మా కస్టమర్ వస్తే ఏమేమైతే అన్ని ప్రొవైడ్ చేస్తామో ఇక్కడ మా స్టాఫ్ కానివ్వండి, ఈ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ మా దగ్గర ఫామ్ హౌస్ ఉన్న కస్టమర్కి ఏ విధంగా అయితే అందుబాటులో ఉన్నాయో ఆయన తరపున వచ్చిన మా కస్టమర్ ఒకవేళ బిజినెస్ చేసుకుంటే ఇక్కడ ఫామ్ స్టే బిజినెస్ ఆయన తరపున ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కూడా కస్టమరే. కాబట్టి ఈయనకి ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో మా కస్టమర్కి వాళ్ళకు కూడా అన్నీ వర్తిస్తాయి. సో దే కెన్ ఆల్సో క్లెయిమ్ ఎవ్రీథింగ్. సో స్టేకేషన్ బిజినెస్ చేసుకునే విధానంలో 2 విధానాలు ఉన్నాయండి. ఒకటి నేను మీకు ఇందాక చెప్పాను, మీకు థర్డ్ పార్టీ ఉంటారని. వాళ్ళు ఈ ఫామ్ స్టే బుకింగ్స్ మనకి ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ ఉన్నాయి చాలా. మేక్ మై ట్రిప్ అని, గో ఐబీబో అని, అట్లాగే మనకి booking.com అని, అట్లాగే ఎయిర్బిఎన్బి అని, ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్లో లిస్టింగ్ చేస్తారు వాళ్ళు. అంటే మా కస్టమర్ యొక్క ఫామ్ హౌస్ని వాళ్ళు ఈ వెబ్సైట్స్లో పోస్ట్ చేస్తారు, లిస్టింగ్ చేస్తారు. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ అది కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది, వెబ్సైట్స్లో మెన్షన్ చేస్తారు. సో కస్టమర్ ఫోన్ నెంబర్ అక్కడ ఉంటుంది. తర్వాత ఏమైందంటే ఆ వచ్చే కాల్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాటితోటి ఎలా బిజినెస్ చేసుకోవాలనే ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇస్తారు. థర్డ్ పార్టీ ట్రైనింగ్ ఇస్తారు, గైడ్ చేస్తారు. దానికి నామినల్ ఛార్జెస్ తీసుకుంటారు. సో ఈ మా కస్టమర్స్ ఎవరైతే అంటే ఫామ్ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రన్ చేసుకోవచ్చు బిజినెస్. సో ఇక్కడ అంటే ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం, వచ్చే బిజినెస్ని అడ్మినిస్ట్రేట్ చేసుకోవడం, అట్లాగే ఇక్కడ మన సైట్లో మా సైట్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ బిజినెస్ ఓన్గా కూడా రన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ అండి. రెండో ఆప్షన్ ఏంటంటే లేదు మాకు టైం లేదు అనుకుంటే అదే థర్డ్ పార్టీ వాళ్ళు టోటల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో మా కస్టమర్ మన ఫామ్ హౌస్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఆ ఫామ్ హౌసెస్ అన్నీ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇవ్వడానికి బిజినెస్ పర్పస్, సో వీళ్ళందరితో టైప్ చేసుకుంటారు. వాళ్ళు ఆ బిజినెస్ని వాళ్ళు రన్ చేస్తారు, టోటల్ A to Z వాళ్ళే చూసుకుంటారు. సో ఆ వచ్చే ఇన్కంలో బిజినెస్ అవుట్ ఆఫ్ దట్ బిజినెస్ వచ్చే ఇన్కంలో కొంత షేర్, అంటే ఆ షేర్ అయితే డిస్కస్ చేసుకోవచ్చు. ఆ కస్టమర్ యొక్క హౌస్ క్వాలిటీని, అంటే సపోజ్ అందులో వాళ్ళు ఇచ్చే ఇంటీరియర్ కానివ్వండి, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ హౌస్ యొక్క వర్త్ని బట్టి, ఆ వచ్చే ఇన్కమ్ని బట్టి ఆ షేరింగ్ ఉంటుందండి. డెఫినెట్లీ మా ఫామ్ హౌస్ ఓనర్స్ అందరూ కూడాను వితౌట్ 1% రిస్క్, 1% వర్క్ దే కెన్ ఎర్న్ దే షేర్ అమౌంట్. మీరు మాడ్యులర్ ఫ్రీ ఫ్యాబ్ హౌసెస్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారు. అసలు వీటి క్వాలిటీ, వీటి లైఫ్ అనేది, వీటి ఇన్స్టాలేషన్, వీటి గురించి చెప్తారా? ఇవి ఎలా ఉంటుంది? ఇవి వచ్చేసరికి ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఈ క్వాలిటీ మన దగ్గర ఇంకా రాలేదు. ఒకవేళ ఆ క్వాలిటీ చేయాలంటే ఈ బడ్జెట్లో ఇవ్వలేరు. సో మనకి తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి. సో కాబట్టి బయట నుంచి తెప్పిస్తున్నాం, మనం అబ్రాడ్ నుంచి తెప్పిస్తున్నాం. ఇవి కంటైనర్ హౌసెస్ అనుకుంటారు, కంటైనర్ కాదు. ఇవి వచ్చేసరికి మాడ్యులర్ హౌసెస్ అంటారు, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్. సో వీటి లైఫ్ 40 years ఉంటుందండి. అట్లాగే మనకి మెయింటెనెన్స్ అంటే ఏమి ఉండదు, మనకి కొంత పెయింటింగ్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది మధ్యలో. తర్వాత ఇక దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు అండి, ఎక్కడ కావాలంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు. మనకి ఆల్ క్లైమేట్ సపోర్ట్. ఇది కంటైనర్ హౌస్ కాదు. కంటైనర్ హౌస్లో మీకు సమ్మర్లో ఉండలేం, అట్లాగే 10 years లైఫ్ దాన్ని. ఇది మీరు ఆల్ క్లైమేట్ సపోర్ట్, మన రెగ్యులర్ ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా 40 years లైఫ్ ఇస్తుంది. అవునండి, 40 years లైఫ్ ఇస్తుంది. ఇంకా మీరు షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడికి. అయితే సార్ ఈ మోడల్ హౌసెస్ వచ్చేసి ఫ్రీ ఫ్యాబ్ హౌసెస్ అని చెప్పారు. ఈ హౌసెస్లో మనం చూసాము చాలా స్టైల్స్ కూడా ఉన్నాయి. అయితే వాటి స్టైల్స్ గురించి, వాటి డిజైన్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్లీ అండి, ఐ లవ్ టు సే దట్. ఎందుకంటే డిజైన్ చేసింది నేనే కదా. సో ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్ అంటే డిఫరెంట్ బడ్జెట్స్, అట్లాగే వాటి సైజెస్. క్లాసీ అనేది బేసిక్ అండి, అది 10x20 సైజెస్ బాగుంటుంది. అది అందులో 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. తర్వాత వచ్చేసరికి క్లాసీ, తర్వాత మీకు గ్రాండీ, తర్వాత డ్రీమీ, తర్వాత పాషీ, తర్వాత ఫ్యాంటసీ, ఇట్లా 5 మోడల్స్లో ఇస్తున్నామండి. మీరు యూ కెన్ కవర్ ఇన్ యువర్ వీడియో. దెర్ ఆర్ మోడల్ హౌసెస్ ఆల్సో, డిఫరెంట్ బడ్జెట్స్. సో ఎఫోర్డబుల్లే, కాకపోతే
వాటి సైజుని బట్టి కొంచెం పెరుగుతూ ఉంటాయి ప్రైసెస్ అంతే. అయితే సార్ ఈ హౌసెస్ ఇన్స్టాల్ చేయడానికి ఎంత టైం పడుతుందంటారు? సో ఈ హౌసెస్ మనకి బుక్ చేసుకున్న దగ్గర నుంచి 60 డేస్ అండి, 60 రోజుల్లో వచ్చేస్తాయి. ఓకే. ఇన్స్టలేషన్కి విత్ ఇన్ 1 వీక్లో మనం టోటల్గా రెడీ చేసి ఇచ్చేయచ్చు. ఓవరాల్గా టోటల్గా ఏంటంటే మనం 60 రోజులు పెట్టుకోవచ్చు అండి. ప్లాట్ బుక్ చేసిన 60 డేస్లో మనకి అప్పుడు ఫామ్ హౌస్ కూడా రెడీ అయిపోయింది. అంతే 60 డేస్ మ్యాక్సిమం 60 రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. ఓకే. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి అప్రిషియేషన్ అనేది ఎలా ఉండబోతుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ మీకు చెప్పాను ఇందాక మీకు, మా ఫాదర్ ఇన్వెస్ట్ చేసింది నాకు ఉపయోగపడుతుందండి, నేను ఇన్వెస్ట్ చేసేది నా పిల్లలకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాపర్టీ కొనేవాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఈ వెంచర్లో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఎందుకంటే రేపు వాళ్ళు కొనాలంటే ఈ రేట్లు అప్పుడైతే ఉండవు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ టైం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు కొనాలంటే ఈ రేట్లు దొరకవు కదండి. అట్లాగే ఈ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి రోజు రోజుకి ముందుకెళ్తాయి. ఎలా ముందుకెళ్తాయి అంటే ముఖ్యంగా విజయవాడ హైవే ఫేసింగ్ ఉన్నాం, నియర్ టు హైదరాబాద్. అండ్ త్రిబుల్ ఆర్ మెయిన్గా మనకి ఇక్కడే మన టోల్ గేట్ పక్కన పంతంగి టోల్ ప్లాజా పక్కన మనకి త్రిబుల్ ఆర్ జంక్షన్ వస్తుందండి. 60 ఎకరాల్లో జంక్షన్ వస్తుంది. మన పక్కనే పెద్ద కమర్షియల్ హబ్ అయిపోతుంది. అట్లాగే ఫ్యూచర్లో గవర్నమెంట్ మనకి బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ చేసింది. హైదరాబాద్ టు విజయవాడ బుల్లెట్ ట్రైన్ వస్తుంది. మచిలీపట్నం పోర్ట్కి హైదరాబాద్ విజయవాడ అదే అమరావతి అండ్ మచిలీపట్నం ఈ 3 నాట్స్ కలుపుతూ ఇదొక పెద్ద ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది. 8 లైన్స్ కూడా ఫ్యూచర్లో 8 లైన్స్ కూడా అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 6 లైన్స్ అవుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే మంచి ఫ్యూచర్ ఉన్న హైవే ఇది. అట్లాగే హైయెస్ట్ వెహికల్ మూమెంట్ ఉన్న హైవే. నెక్స్ట్ చూసుకుంటే మీరు ఒకప్పుడు ఎల్బీ నగర్, తర్వాత ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దాకా సిటీ వచ్చేసింది. ఇప్పుడు చౌటుప్పల్ దాకా సిటీ కలిసిపోతుంది. చౌటుప్పల్ మన పక్కనే ఉన్నాం. చౌటుప్పల్ పక్కనే త్రిబుల్ ఆర్ జంక్షన్ వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్. ఆ జంక్షన్ పక్కనే ఉన్నాం. నో టైం తొందరలో మనం ఫ్యూచర్లో సిటీలో కలిసిపోతాం, హైదరాబాద్లో కలిసిపోతాం. ఇప్పుడు మీకు జిహెచ్ఎంసీ ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ దాకా జిహెచ్ఎంసీ వచ్చేసింది. ఒకప్పుడు రామోజీ ఫిలిం సిటీ అంటే అది హైదరాబాద్కి దానికి సంబంధం లేదనేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాదే రామోజీ ఫిలిం సిటీ అయిపోయింది. రేపు ఈ చౌటప్పలు, ఈ గుండ్రాంపల్లి ఈ ఏరియా, ఈ త్రిబుల్ ఆర్ జంక్షన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇది హైదరాబాద్ పార్ట్ అండ్ పార్సిల్ అయిపోతుందండి. మంచి ఫ్యూచర్ ఉన్న ఏరియా. సింపుల్గా అందరూ తెలిసిన విషయమే, జనాభా పెరిగిద్దండి, ల్యాండ్ పెరగదు కదా. అవును సార్. సో మన ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం అమ్మే ప్రైస్ నథింగ్ అండి. ఈ చుట్టుపక్కల వెంచర్స్ ఆల్రెడీ రన్నింగ్ వెంచర్స్తో కంపేర్ చేసుకున్నా కూడా మనం వాళ్ళకన్నా చాలా తక్కువ కోట్ చేస్తున్నాం ప్రైస్. ఎందుకంటే ఫాస్ట్గా మనం దీన్ని టర్న్ ఓవర్ చేయాలని చెప్పేసి. అట్లాగే మాకు నెక్స్ట్ ఇంకా రాబోయే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక మోడల్ ప్రాజెక్ట్ చేసి దీన్ని బేస్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్లో ఉన్నాం. తర్వాత వచ్చేసరికి మేము తక్కువ టైంలో ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తామండి. మా కంపెనీకి ఉన్న పేరు అది. ఎందుకంటే సర్వైవల్ ప్రాఫిట్స్తో చేస్తాం మేము. ఎక్కువ ప్రాఫిట్స్ లేకపోతే ఎక్కువ దాని మీద ఏదో చేయాలని అట్లా ఆలోచించాం మేము. సో అది తెలియాలంటే మీకు మా ప్రాజెక్ట్స్ ఇస్తే అర్థమైంది. ఎంత తక్కువ టైంలో ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తామనేది మా వెబ్సైట్ చూసినా కూడా మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రైస్ ఇంకొక 10 టైమ్స్ మీరు అంటే ప్రజెంట్ జనరల్గా రన్నింగ్ జనరేషన్ అప్రిషియేషన్స్ చూసేదానికన్నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ అప్రిషియేషన్ చూస్తారు, ఎక్కువ వాల్యూ పెరగటం చూస్తారు. అలా కాదండి, ఈ ప్రాజెక్ట్లో ఏమైందంటే ప్రజెంట్ రన్నింగ్ జనరేషనే మీకు కనీసం 10 టైమ్స్ దీంట్లో గ్రోత్ చూస్తారు. ఓకే. అండ్ సార్ ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఫైనల్గా మీరేం చెప్తారు? ఈ ప్రాజెక్ట్ గురించి నేను చెప్పాకంటే మేడం మా ప్రాజెక్టే మాట్లాడుతుంది. వచ్చి ఇందాక మీకు చెప్పాను, ప్రాజెక్ట్ వచ్చి చూస్తే అర్థమైపోతుంది. అంతా రెడీ చేసాము, దీనివల్ల బెనిఫిట్ ఏంటనేది వచ్చి చూస్తే అర్థమైపోతుంది. అయితే కస్టమర్స్కి అంటే అది ఫస్ట్ టైం బయర్స్ కావచ్చు, తర్వాత అంటే సెకండ్ టైం, థర్డ్ టైం, హూఎవర్ ఇట్ మేబీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అఫోర్డబుల్ ఇన్వెస్ట్మెంట్. ఇది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కరోనా టైంలో ఒక ఓన్ హౌస్ అది ఎక్కడైనా కానీ ఒక చిన్న జాగా, ఒక సొంత ఇల్లు ఉంటే మనం ఐసోలేటెడ్గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో మీకు చెప్పాలంటే చిన్న చిన్న గల్లీల్లో ఎక్కువ పోర్షన్స్ తోటి ఇరికిరికిళ్ళలో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కరోనా టైంలో. సో అలాంటిది ఏదన్నా వచ్చిన ఎగ్జాంపుల్ లేదు, మనకంటూ ఒక ఓన్ హౌస్ ఎక్కడో అక్కడ ఉంది అనే ఫీల్ కోసం అయినా సరే ఇక్కడ ఏంటంటే ఒక మంచి ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకుంటూ దాని మీద ఇన్కమ్ కూడా తీసుకుంటూ వీకెండ్స్ కూడా యూజ్ చేసుకుంటూ అవుటింగ్స్కి యూజ్ చేసుకుంటూ ఒక మంచి ప్రాపర్టీ కొన్నాం అనే ఫీల్ తోటి అదే ప్రాపర్టీ వాల్యూ పెరుగుతూ నెక్స్ట్ జనరేషన్కి మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు తీసుకోవడం, అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఉపయోగపడే మంచి ప్రోడక్ట్ తీసుకున్నట్టు.
సో ఓవరాల్గా ఏంటంటే ఇది అన్ని విధాలుగా ఉపయోగపడే ప్రాజెక్ట్ అండి, ఉపయోగపడే ఫామ్ హౌస్ ఆర్ ప్లాట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. జనరల్గా ఫామ్ హౌస్ అంటే రిచ్ పీపుల్ అఫోర్డ్ చేస్తుంటారు. అంటే ఎందుకంటే ఒక ఫామ్ హౌస్ పెట్టుకుంటే అక్కడ ఒక వాచ్మెన్ పెట్టాలి, తర్వాత మెయిడ్స్ని పెట్టుకోవాలి, స్టాఫ్ని పెట్టుకోవాలి, అది చూసుకోవాలి, మెయింటెనెన్స్ ఉంటుంది. అది అబోవ్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్కి అవ్వదు. అదొక డ్రీమ్, అదొక తీరని కలగా ఉండిపోతుంది. అది నెరవేరిస్తే ఎలా ఉంటుంది, దాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోటి నేను ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశానండి. అంటే ఈవెన్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్కి కూడా ఒక ఫామ్ హౌస్ అనేది ఒక డ్రీమ్ కాబట్టి ఆ డ్రీమ్ని మనం నెరవేరుస్తున్నాం ఇక్కడ ఎఫోర్డబుల్ బడ్జెట్లో. అట్లాగే వితౌట్ ఎనీ ఈవెన్ 1% కూడా వాళ్ళకి ఎలాంటి రిస్క్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఇన్కమ్ కూడా సంపాదించుకునే విధంగా, వాళ్ళు వచ్చి హ్యాపీగా స్పెండ్ చేసే విధంగా, అండ్ సెక్యూరిటీ కానివ్వండి, ఇంకా స్టాఫింగ్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఏ ప్రాబ్లం లేకుండా. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. మా సైట్లో మేము ఏం చేస్తున్నామంటే ఫామ్ హౌస్ లోపల, అంటే సపోజ్ వాళ్ళకి మెయిడ్స్ కావచ్చు, కుక్స్ కావచ్చు, సప్లయర్స్ కావచ్చు, ఇంకేదన్నా వేరే ఇతరత్ర విషయాలు కావచ్చు, ఏదైనా సరే లోకల్లో మేము ఒక టీమ్స్ ఇక్కడ ప్రతి సర్వీస్కి సంబంధించిన టీమ్స్ని రెడీ చేసాము, ఫ్రీలాన్స్ వర్కర్స్ని. ఆ ఫ్రీలాన్స్ వర్కర్స్, ఆ ఫ్రీలాన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ సప్లయర్స్ కావచ్చు, రిపేరింగ్ టెక్నీషియన్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ అవసరం అయినా సరే ప్రతి అవసరానికి ఇక్కడ టీమ్స్ని మాట్లాడాము. ఈ లోకల్ నియర్ బై ప్లేసెస్లో వాళ్ళందరూ నేమ్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మేము ఇక్కడ మా సైట్లో ఒక బోర్డు మీద డిస్ప్లే పెట్టేసాం. అది కూడా మీ వీడియోలో కవర్ చేసుకోండి. సో మాకు అంటే ఇంకెవరితో పని లేదు, ఆ బోర్డు మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏది కావాలంటే ఆ సర్వీస్ మీ ఫామ్ హౌస్కి వచ్చేస్తుంది. ఆ విధంగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేసి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ ప్రాజెక్ట్కి సంబంధించి ఎన్నో వివరాలని మాకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఫామ్ స్టేస్ అట్ క్యాపిటల్ క్రౌన్ ప్రాజెక్ట్ గురించి, ఈ ఫామ్ స్టేస్ గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.